తెలియజేస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలు సిస్టర్, వందనాలమ్మా. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనాలు, ఈ 3 వచనాలను ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలను ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమును నేను అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూడుదురు, ఇరుగు పొరుగు వారును నశించింది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి నాయన, గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీకు కాపుదల అందించారు. అందును బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ సమయం అంతా ప్రభావ, మరి ముఖ్యంగా నాయన ఇప్పటి వరకు మీ దాసులంతా కూడా నాయన మరి తండ్రి క్రైస్ట్ చర్చ్ కొరకు ప్రార్థించున్నారు ప్రభా. మరి వారి ప్రార్థనలను మీరు ఆలకించున్నారు. తగిన సమయంలో తగిన జవాబు ఇస్తారని మేము బలంగా నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మరి ఆ క్రైస్ట్ చర్చ్ వారికి కావలసిన చేయూతను, సహాయమును మీ పరలోక సమృద్ధి అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. అలాగనే ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారిని నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పని పాటలను, అలాగే వారి రాకపోకల క్షేమాన్ని, ఆరోగ్య స్థితిగతులను మీరు నాయన మెరుగుపరచండి ప్రభా. ఆయన అనుదినము వాక్యం నిమిత్తమై తండ్రి తపనపడుచు ఆయన సమయానికి వస్తూ ఉండగా బిడ్డలు నాయన కావలసిన రీతిగా దీవించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, వాక్యం తండ్రి ప్రకటించుకోవచ్చుండగా కేవలం మేమంతా వినేవారంగా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన హృదయము నాకును సహాయం దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 6వ అధ్యాయంలో మనము 16-17 వచనాలను మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. మీకు జ్ఞాపకము ఉందో లేదో, లాస్ట్ సెషన్లో వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది. 16-17 వచనాలు 6వ అధ్యాయంలో, ముఖ్యంగా 16-17 వచనాల్లో పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని అని మనం అవనే మాటలు మనం ధ్యానించాం. జ్ఞాపకం ఉందా మీకు? పురాతన మార్గాలంటే ఏంటో జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్. పురాతన మార్గాలను విచారించి తెలుసుకోండి అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తూ, అయితే వీరు వినలేకుండా ఉన్నారు, వినడానికి కూడా వీరు సిద్ధంగా లేరు అంటూ దేవుడు చెప్తున్నమాట. అయితే మేము వినమని వారు అంటున్నారు, అన్యజనులారా వినుడి. ఇప్పుడు ఇటు వీరు వింటలేదు కాబట్టి దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు అన్యజనులారా వినుడి అని చెప్తూ సంఘము వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. భూలోకమా వినుము. భూలోకంతో కూడా చెప్తున్నాడు దేవుడు, భూలోకము వినుము, ఈ జనులు నా ధర్మశాస్త్రాన్ని విసర్జించున్నారు, నా మాట వినకుండా ఉన్నారు అని చెప్తూ దానికి తగిన ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పిస్తాను అని చెప్తున్నాడు. చెప్తూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా మాటనైతే గైకొనట్లేదు, నా మాటనైతే వింటలేదు మీరు, కానీ నా మాటనైతే వింటలేదు కానీ బలులు అర్పిస్తున్నారు. రకరకాలైన విలువైన వస్తువులు తీసుకొని వచ్చి అర్పణలో అర్పిస్తున్నారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, ఇక్కడ షేబా నుండి వచ్చు సామ్రాణి నాకేలా, అలాగే దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా.
మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను కైకొనడం మానేసేసి దహన బలులు అర్పించడం మాత్రము అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నట్లు, లేక ట్రెడిషనల్ ప్రాక్టీస్ అన్నట్లు అది చేస్తున్నారు. కానీ వాటి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశము లేక దేవుడు వాటిని ఏర్పరిచిన విధానం కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. పిల్లలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అసలు నిజమైన బలి ఏంటి? నిజమైన బలి ఏంటి? విరిగిన నలిగిన మనస్సు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన నలిగిన మనస్సును అలక్ష్యం చేయకము అని చెప్పి మన కీర్తనల గ్రంథంలో చదువుకుంటాం. కీర్తనల గ్రంథంలో చదువుకుంటాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని చదువుకుంటాం. అయితే ఇక్కడున్న వారంతా కూడా ఎలా తయారయ్యారంటే బలులు అయితే అర్పిస్తున్నారు కానీ ముందు దేవుని మాటను గాయకొనట లేదు. సౌలు గారి విషయంలో సమూయేలు గారు అన్న మాటలు జ్ఞాపకం ఉన్నాయా మీకు ఎవరికైనా? మనుషులు పై రూపం యెహోవా హృదయముల లక్షణం. సౌలు గారి విషయంలో దేవుడు పశ్చాత్తాపడుతూ ఉంటే ఆయన సమూయేలు రాకముందే సౌలు గారు బలి అర్పించేయటం. అయితే ఆ అడిగిన సమాధానానికి అందుకు సమూయేలు అంటున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. రెండిట్లో ఏది శ్రేష్టము? ఏది గొప్పది? బలులు అర్పించడం గొప్ప, లేక దేవుని ఆజ్ఞలను గైకొనడం గొప్ప, లేక జంతువుల కొవ్వును అర్పించడం గొప్ప, దేవుని మాట వినటం శ్రేష్టమా? ఏది శ్రేష్టమైనది? ఆజ్ఞలు గైకొనటము, మాట వినటమే శ్రేష్టం. మరి మాట అయితే వినంటున్నారు వీరు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అన్యజనులారా వినుడి, భూలోకమా వినుడి అని చెప్పి భూలోకానికి అన్యజనులను సాక్షులుగా పెట్టి దేవుడు చెప్తున్నాడు. వీరు నా మాటను విననంటున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారు, నా మాటను వినని వారుగా ఉన్నారు. ఇప్పుడు మీరు తెచ్చే సామ్రాణి కానీ మీరు అర్పించే బలులు కానీ నాకు అక్కర్లేదు, నాకు ఇష్టమైనవి కావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. విరిగిన మనసే నిజమైన దేవునికి ఇష్టమైన బలులు అని చెప్పేసి మనము ఇంతకుముందు కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. అయితే దహన బలులుగా అర్పించేది మనం హెబ్రీ పత్రికలో కూడా చదువుకుంటాము. ప్రతి ఏటా పాపములను జ్ఞాపకం చేస్తుంది బలి అర్పణ అనేది మనం హెబ్రీ పత్రికలో కూడా చదువుకున్నాం 10వ అధ్యాయం 3వ వచనంలో. అయితే ముందుగా అసలు దహన బలి అంటే ఏంటి? దహన బలి అర్పించే విధానం ఏంటి? అర్పించే విధానంలో దాగున్న ఛాయ ఏంటి? అలాగే దహన బలి యొక్క అర్థము ఫుల్ఫిల్ అవ్వటము అనేది ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు క్లియర్గా ఈ దహన బలులు నాకు అక్కర్లేదు అంటున్నాడు. అక్కర్లేదు అని చెప్పి యూదావారితో చెప్తున్నాడు. తన ప్రవక్త అయిన యిర్మీయా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్పణలో ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయో మీకు ఇంతకుముందు నేను చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందో లేదు? జ్ఞాపకం ఉందా పిల్లరా? లేదు. 5 రకాల అర్పణలు ఉంటాయి, సాక్రిఫైస్ చేస్తుంటారు వీటిని. అందులో మొదటిదే దహన బలి. దహన బలి అనేది ఫస్ట్ది. నెక్స్ట్ది నైవేద్య బలి. 3వది సమాధాన బలి. 4వది పాప పరిహారార్థ బలి. 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇవి 5 ఆఫరింగ్స్ అనేవి దేవుడు ఏర్పాటు చేసినవి. ఇందులో మొట్టమొదటిదే దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. దహన అనగానే జనరల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏం ఐడియా వస్తుంది చెప్పండి? మామూలుగా క్యాజువల్గా ఆలోచిస్తే, ఒక లేమిని ఆలోచిస్తే దహన బలి అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది దహించటము అంటే ఏంటి? అగ్నితో దేవుడు ఆత్మను స్వీకరిస్తాడు.
దహించడము. దహనము అంటే ఏంటి? ఏదైనా తగలబెట్టడం, ఏదో ఒక వస్తువుని కానీ దేనైనా దహించడము అంటే అది మండుతూ ఉండటము, తగలబెట్టడం. అయితే ఈ బర్న్డ్ ఆఫరింగ్ అనే దాని గురించి మనం చూసే ముందు ఇది మనకి ఆది కాండంలో జనరల్గా ట్రెడిషనల్గా ఎక్కడి నుంచి మొదలైంది అని కనుక మనం ఆలోచిస్తే నోవాహు గారి కాలం నుంచే మనకి ఇది ఇంట్రడ్యూస్ అయ్యింది అని చెప్పుకునే ముందుగా కయ్యూను ఏబేలు కాలంలోనే అర్పణ జరిగింది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అవునా? అవునండి. ఆది కాండంలో 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో గ్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఈ యొక్క జంతువులను తీసుకుని వచ్చాడంటే అక్కడ మనకి డైరెక్ట్గా కమాండ్ లేకపోయినా కానీ అదొక బలి అర్పణగా, దహన అర్పణగా కనబడుతుంది. అయితే నోవాహు గారి కాలంలో నోవాహు అర్పించిన అర్పణ దగ్గర నుంచి మనం కనుక గమనించినట్లయితే 8వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిని కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అంటే పశువులను కానీ పక్షులను కానీ దహన బలిగా అర్పించాడు నోవాహు గారు అని చెప్పేసి మనం చూస్తాం. అయితే అసలు దహన బలి అనే దానికి ఆదిమ భాషలో అంటే హిబ్రూలో రాయబడింది కాబట్టి బైబిల్ దహన బలి అనే పదము హిబ్రూలో ఏమంటారో తెలుసా? హిబ్రూలో ఎందుకంటే హిబ్రూ మనకి అంటే ఇప్పుడు అవసరం లేదు కదా అంటే, కానీ ఒక అర్థం ఉంది, దానిలో మంచి అర్థం ఉంది. ఏంటంటే హిబ్రూలో ఈ పదాన్ని ఓలా అంటారు, OLAH, ఓలా హిబ్రూలో. ఆ ఓలా అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్ అర్థం ఏంటి అని అంటే పైకి ఎక్కిపోవుట. ఎసెండ్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? మనకు తెలిసింది ఎక్కిపోవుట అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ అంటే కిందకి దిగడం. అసెండ్ అంటే ఎక్కిపోవుట. టు గో అప్ ఇన్ స్మోక్ అంటే పొగలో పైకి పోవుట అని అర్థం. దహన బలిని హిబ్రూ భాషలో OLAH అంటే దానికి అర్థం వచ్చేది అసెండ్ ఆర్ టు గో అప్ ఇన్ స్మోక్, పొగలో పైకి వెళ్ళుట అని అర్థం. పొగలో పైకి వెళ్ళుట అని అర్థం. ఇప్పుడు దహన బలి అర్పించమని, దహన బలులు చేయమని దేవుడు మనకి ఎక్కడ చెప్పాడో చాలా క్లియర్గా తెలుసు మనందరికీ కదండి, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం పైకి వెళ్ళటము అనే అర్థం కనుక చూస్తే నోవాహు అర్పించిన అర్పణలో ఏం జరిగిందో మనం చూడవచ్చు. 21వ వచనంలో ఆ యెహోవా దహన బలి అర్పించిన తర్వాత అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి అంటే సువాసన ఆయన దాకా వెళ్ళాలి అని అంటే ఇక్కడ మండుచున్న మంట నుంచి వచ్చే పొగ పైకి వెళితేనే కదా ఆయన ఆగ్రహించేది, అవునా కాదా? సో పైకి వెళుతుంది అంటే ఈ పొగ పైకి వెళ్ళినప్పుడు ఆయన దాన్ని ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను అంటే శాంతించాడు అని అనుకోవచ్చు. అంటే శాంతంగా ఆ వాసన ఆయనకి తగలగానే ఓహో ఆ నిబంధన జ్ఞాపకం వస్తుంది అని అనుకోవచ్చు. ఏది? నోవాహుతో చేసిన నిబంధన అని జ్ఞాపకం చేసుకోవచ్చు. సో నోవాహుతో ఈ మాట చెప్పాడు కాబట్టి నరులను నేను శపించను అని చెప్పేసి. సో ఆ సువాసన ఆగ్రహించడం అనేది దహన బలిలో జరిగే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అయితే దానికి ముందుగా లేవీ కాండంలో మనము చాలా క్లియర్గా కొన్ని మాటలను మనము చదువుకుంటాం. లేవీ కాండంలో అసలు దహన బలి ఎందుకు అర్పించాలి? నేను ఇందాక చెప్పిన 5 రకాల బలులలో మొదటి 3 బలులు ఉన్నాయి చూసారా? దహన బలి, నైవేద్య బలి, అలాగే 3వది సమాధాన బలి. ఈ మూడింటిని వాలంటరీ ఆఫరింగ్స్ అంటారు. అంటే దేవుడు వాటిని ఎవరు ఇష్టపడినా ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పిన వాలంటరీగా చేయొచ్చు. అయితే లేవియా కాండంలో మన మొదటి అధ్యాయంలోనే ఎందుకు దహన బలి అర్పిస్తారు అనేది కనుక మనం చూస్తే అందులో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది.
కొన్ని పాయింట్లను మనం గమనిద్దాం. ఈరోజు ఆలోచించదగ్గ పాయింట్స్ మనం గమనిద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలోనే 3వ వచనంలో మనకు గమనించినట్లయితే, అతడు దహనబలి రూపంగా అర్పించినది గోవులలోదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అతని పక్షముగా అంగీకరింపబడును. ఒకరి తరపున ప్రాయశ్చిత్తము కలగాలి అంటే ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దాన్ని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలి. అంటే దహన బలిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైంది. ప్రాయశ్చిత్తం జరుగుతుంది, రైట్. దహన బలిలో ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనే పాయింట్ మనకు అర్థమైంది. ఓహో, దహన బలి చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, పాప ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉన్నది అని చెప్పి తెలుస్తుంది మనకి. అయితే పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని అంటే యాక్చువల్గా దేవుడు చెప్పిన దాని ప్రకారము ఈ యొక్క దహన బలిని ఎప్పుడెప్పుడు ఎలాగా ఏ సందర్భాలలో అర్పించమన్నాడు అనేది కనుక మనం ఒకసారి గమనిస్తే, ఎందుకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రకాల సందర్భాల్లో దేవుడు అర్పించి వస్తున్నప్పుడు కనీసము వారి మనస్సులకు అవి తట్టలేదన్నమాట. ఒక రకంగా ఆలోచిస్తే ఏ సమయాల్లో, నేను మీకు టూకీగా చెప్తున్నాను, ఏ సమయాల్లో దేవుడు చేయమని చెప్పాడు అంటే, అనుదిన బలి అనేది జ్ఞాపకం ఉందా మీకు? నిన్న మాణిక్యం గారు కూడా వివరిస్తూ మనకు అనుదిన బలి గురించి వివరించారు. జ్ఞాపకం ఉంది పాస్టర్. అంటే దహన బలి కూడా ఎప్పుడు ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది జరుగుతుండాలి దేవుని సన్నిధిని. తర్వాత సబాత్ దినమున, సబాత్ దినం అంటే తెలుసు కదా, విశ్రాంతి దినము కంపల్సరిగా చేయాలి. అలాగా ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ మంత్, ప్రతి నెల మొదటి దినమున వాటికి మీరు వాటి రిఫరెన్స్లు కూడా చూడాలి అని అనుకుంటే మనం రిఫరెన్స్లు కూడా చూద్దాం వాటికి. అయితే మొదటిగా ప్రతి దినము అనుదిన బలులలో దహన బలి అనేది పొద్దున సాయంకాలం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలాగే ప్రతి విశ్రాంతి దినమున, సబాత్ దినమున, అలాగే ప్రతి నెల మొదటి దినమున, ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల మొదటి దినమున. అలాగే పస్కా పండుగ దినమున, ఎట్ పాస్ ఓవర్ డే. అలాగే ప్రథమ ఫలములు అర్పించేటప్పుడు కానీ, ఫస్ట్ గ్రేడ్స్ అర్పించేటప్పుడు కానీ, వారముల పండుగ జరిగేటప్పుడు అప్పుడు అర్పించాలి. అలాగే బూరల పండుగ జరిగేటప్పుడు అర్పించాలి. అలాగే న్యూ మూన్, న్యూ మూన్ అనేది ఆ దినాన్ని కూడా, ఏంటా న్యూ మూన్ అనే దాన్ని మనం చూద్దాం. న్యూ మూన్ ఐడియా ఉందా మీకు? సంఖ్యాకాండము ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 29వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. 29వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ నెల మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘములో కూడుకోవాలను. మీరు జీవనోపాధి పనులైన చేయకూడదు, అది మీకు సుందరమైన దినము. నిర్దోషమైన కోడిదూడను అర్పించాలి. ఇది నిత్యమైన దహన బలి, దాని నైవేద్యము, వాటి పానార్పణము, మీకు నిర్దోషమైన ఏడాది 7 మగపిల్లలను. అయితే ఇక్కడ ఈ దినమున ఇన్ని రోజులు ఈ దహన బలి అనేది అర్పిస్తూ వస్తూ ఉంటాము. అయితే దహన బలి అర్పించిన ప్రతిసారి పాపమును గుర్తు చేస్తుంది, అది మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాపము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నేను చెప్పిన ప్రతిరోజు ఉదయం సాయంకాలం కానీ, సబాత్ దినాలు కానీ, నెలలో మొదటి దినం కానీ, ఈ పండుగల దినం కానీ అర్పించే దహన బలులను కనుక మీరు రిఫరెన్స్ కనుక చూసి ఐడియా రాసుకుంటే అందులో పశువులు మారుతూ ఉంటాయి. పశువులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. ఏ పశువునైనా కానీ నిర్దోషమైనది తీసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్ క్లియర్. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, ఒక్కొక్క రకమైన పశువుని అని డిఫైన్ చేయడం జరిగింది దేవుడు. అయితే ఈ డిఫైన్ చేస్తూ ఈ యొక్క దహన బలిలో మనం ఇందాక చూద్దాం అనుకున్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్. అయితే
అక్కడ అర్పించే పశువు చర్మాన్ని ఒలవాలి. ఒలిస్తే అది ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే యాజకుడికి ఇవ్వబడుతుంది. ఎవరైతే పశువు చర్మాన్ని ఒలుస్తారంటే జనరల్గా యాజకుడు చేసే పని కాబట్టి యాజకుడికి అది ఇవ్వబడుతుంది ఫస్ట్ పాయింట్. తర్వాత దాని అవయవాలన్నీ విడదీసేయాలి. విడదీసిన తర్వాత రక్తాన్ని తీసుకొని బలిపీఠం దగ్గర చుట్టూ ప్రోక్షించాలి. అంటే రక్తము కంప్లీట్గా ఆ యొక్క పశువు యొక్క రక్తాన్ని తీసుకొని ప్రోక్షించాలి. చర్మాన్ని వదిలేయాలి. దాని అవయవాలను కడిగేసేయాలి. అవయవాలను నీళ్లతో కడిగేసేయాలి. తర్వాత కట్టెల పైన దాని మీద పెట్టి అవయవాలను వాటిని కాలుస్తూ అది ఇంపైన సువాసనగా వెళ్ళాలి. ఇది మనము లేవికాండం 1వ అధ్యాయంలోనే 6వ వచనం నుంచి కనుక గమనిస్తే 6 నుంచి 10 వచనాలు కనుక గమనిస్తే అందులో క్లియర్గా రాయబడి ఉంటుంది. మొదట నేను చెప్పింది దహన బలి రూపమైన పశు చర్మాన్ని ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారుడు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, కొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంతరములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహించవలెను. దాన్ని తీసుకెళ్లి మొత్తం బలిపీఠం మీద దహించాలి. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ లోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధించవలెను. యాజకులకు అహరోను కుమారుడు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. ఇవన్నీ రాసిన తర్వాత చివరిగా చెప్పిన మాట, అది దహన బలిగా అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే చేసే హోమము ఆయనకు ఇంపైనది. ఇంపు అంటే అర్థం ఏంటి? ఇష్టమైనది అంటే ఆ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైనది అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇర్మియా గారు దేవుడు అంటున్న మాట ఏంటంటే, వీరు నా మాటలైతే కైకొట్టలేదు కానీ వీరు బలులైతే అర్పిస్తున్నారు, బలి అర్పించడం నాకు అసలు ఇష్టమైనది కాదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఇంపైన సువాసనగా మీరు వేస్తూ ఉంటే దాన్ని ఆగ్రాణిస్తూ మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పి మీరు దహన బలులైతే అర్పిస్తున్నారు కానీ మాట వినడం మాత్రము అలక్ష్యం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ దేవుడు చెప్తున్న మాట, మీ బలులు నాకేలా, నాకు అవి ఇష్టమైనవి కావు అని చెప్తున్నాడు. ఒకసారి ఆమోస్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినా నేను వాటిని అంగీకరించను అంటున్నాడు. మీరు అర్పించినా ఇక యాక్సెప్టబుల్ కావు. ఇక్కడ మనం చదువుకున్న లేవియాకాండం 1వ అధ్యాయంలో మొదటి మాటే ఏమనుంది వెళ్ళారా? జాగ్రత్తగా గమనిద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయంలోనే ఏమనుంది? నిర్దోషమైన మగదారిని తీసుకుని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారము ద్వారమునకు అంగీకరింపబడినట్లు. మనము చేస్తున్న అర్పణ ముందు అంగీకారము కాదు దేవుడికి. మీరైతే అర్పించుకుంటూ పోతున్నారు, దేవుడు అసలు ఇష్టం అంటున్నాడు. అయినా కానీ అలాగే చేస్తూ ఉంటున్నాం. విలువైన వస్తువుల్ని దేవునికి ఇవ్వడమే గొప్ప అర్పణ అని అనుకుంటున్నారు జీవితాలు. వీరు ఎక్కడి నుంచో మధురమైన చెరుకు వస్తుంది, షేబా దేశం నుంచి సామ్రాణి వస్తుంది. ఇవన్నీ చాలా విలువైన వస్తువులు. ఇవి నేను దేవుడికి అర్పించడం ద్వారా, నేను గొప్పవైన వస్తువులను అర్పించడం ద్వారా పాప పరిహారం పొందుతున్నాను, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ వీళ్ళు దేవుని మాటను అంగీకరించడం మర్చిపోతున్నారు, ఆయన ఆజ్ఞను గైకొనడం మర్చిపోతూ ఉన్నారు.
అందుకని దేవుడు అంటున్నాడు, ఈ బలులు నాకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. ఎందుకంటే ఈ లేవ్యకాండం ఈ అన్ని కాండాలు రాజులు కానీ అందరూ చేస్తూ వచ్చారు. కానీ ఒక పాయింట్ ఉంటుంది, దేవుడు అందులో ఉన్న దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రికలో అందుకే రాశాడు, పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు బలి అర్పిస్తే అంత నువ్వు పాపం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అన్నిసార్లు పాపం చేశాము అని పాపాలని నిరంతరం జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. అయినా కానీ దాని నుంచి మరలకుండా మనము దాన్నే ఫాలో అవుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అవి నాకు ఇష్టం లేవు అని చెప్తున్నాడు. మరియు లేవీ కాండంలో మనం చూసిన దహన బలి అనేది దేనికి ఛాయగా ఉంది ప్రియులారా? లేవీ కాండంలో చూద్దాం, దహన బలి అనేది దేనిని సూచిస్తూ ఉన్నది అని అంటే ఇది ప్రభు అయిన క్రీస్తునకు ఛాయ అని చూస్తాం. ఎందుకంటే ఆయన అర్పించిన అర్పణతో మనము అంగీకరింపబడ్డాము. ఎలా అంగీకరింపబడ్డాము అని కనుక మనం గమనించినట్లయితే, ముందు నిర్దోషమైన దాన్ని మందలో నుంచి తీయాలి. అవునా? మందలో నుంచి తీయటం అంటే ఏంటి? ప్రత్యేకపరచడం. అవునండి కాదా? ప్రత్యేకపరచడం అంటే అప్పటిదాకా క్రీస్తు అందరిలోనూ ఉన్నాడు. అంటే పుట్టి ఆయన 30 సంవత్సరాల వరకు తన సహోదరులతో కానీ అందరితో కానీ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ప్రత్యేకపరచబడ్డాడు అంటే ఎప్పుడు ప్రత్యేకపరచబడ్డాడు? బాప్టిజం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద అంటే హి వాజ్ కన్సెక్రేటెడ్, ప్రత్యేకపరచబడ్డాడు. మందలో నుంచి సెపరేట్ గా ప్రత్యేకపరచబడ్డాడు. మందలో నుంచి ప్రత్యేకపరచబడ్డాడు. నిర్దోషమైన వాడుగా ఆయన కనపడ్డాడు. అయితే ఆయన దహనబలి రూపమైన పశు చర్మమును వలవటము, రక్తాన్ని ప్రోక్షించడము. బలిపీఠం చుట్టూ రక్తాన్ని ప్రోక్షించడం అంటే రక్తం ఎందుకు ప్రోక్షించాలి అని కనుక అడిగితే, పశువుకైనా ప్రాణం దేనిలో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని పూర్తిగా, ఆ పశువులో ఉన్న రక్తాన్ని పూర్తిగా తీసివేయాలి. ఒక రకంగా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము కంప్లీట్ గా కన్జ్యూమ్ అయిపోయింది, మొత్తం కారిపోయి ఉంటుందా కాదా? ఆయన అంత బరువైన సిలువను మోసుకొని వెళ్ళి ఆ దారిలో వెళ్తూ ముళ్ళ కిరీటం పెట్టుకుని పైకి ఎక్కించడానికి వంటిలో బ్లడ్ అనేది ఉంటుందంటారా? కంప్లీట్ గా కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది అన్నారు. కంప్లీట్ గా అయిపోయింది, రక్తపు ముద్దగా పూర్తిగా ప్రోక్షించబడింది. ఇదే రాబో వాటికి ఛాయ అంటే యాజకుడు ఆ రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించడం అంటే అవయవాలను విడదీయటం అంటే కంప్లీట్ గా దాని రూపం లేకుండా చేయటము. అలాగే చర్మాన్ని వలవటము అని రాస్తుంది కదా, చర్మాన్ని వలవటము. చర్మం అనేది దేహానికి ఒక రక్షణ. అవునా? దేహానికి ఒక రక్షణ. మన చర్మం మీద ఒక 4-5 లేయర్స్ ఉంటాయి కాబట్టి జనరల్ గా చిన్న చిన్న వాటికి వెంటనే చర్మం రియాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే పై చర్మం ఒలిచేస్తే లోపల ఉన్నది వెంటనే చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అవుతుంది. సో చర్మము వలవటము అనగానే మన ప్రభు అయిన క్రీస్తు సిలువ వేయినప్పుడు ఆయన అంగీని విప్పేసి ఆ అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకుని ఎవరు తీసుకున్నారు? అక్కడ ఎవరైతే ఆ యొక్క సిలువను వేశారో, ఎలాగా ఒలిచిన చర్మం యాజకుడికి ఇవ్వబడుతుందో, సిలువ వేసినప్పుడు ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకుంటే అక్కడ వారిలో ఒకరికి ఉచితముగా ఇవ్వబడుతుంది. అంటే చర్మం వలవటం అనగానే ఆయన యొక్క పైన బట్టలను అంగీని తీసివేసి వారు చీట్లు వేసి వాటిని పంచుకున్నారంట. చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనాన్ని గమనిద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొని, ఆయన వస్త్రాన్ని పంచుకున్నారంట. వస్త్రం తీసివేయట అంటే అక్కడ పశువు యొక్క చర్మాన్ని ఒలిచివేయట.
అలాగే మనం ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క అంగీని కూడా తీసివేస్తే ఆ అంగీ కొరకు చీట్లు వేసుకున్నారట. అలాగే ఇందాక మనం చెప్పుకున్న ఫస్ట్ చెప్పిన మీనింగ్ హిబ్రూ పదము ఓలా అంటే అర్థం ఏమనుకున్నాము? ఎక్కిపోవుట, అసెండ్ ప్లస్ పైకి సువాసన కలిగితే పొగలో పైకి వెలుట, టు గో అప్ ఇన్ స్మోక్ ఆర్ టు అసెండ్, పైకి వెలుట. అది దేన్ని సూచిస్తుంది? క్లియర్గా అర్థమైపోయింది మీకు. ఇప్పుడు దేన్ని సూచిస్తుంది అది చెప్పండి. ఆరోహణమైనది ఎవరు? యేసుప్రభుల వారు. ఆరోహణమైనది యేసుప్రభుల వారు. అంటే ఆరోహణమైనది ఆ ఇంపైన సువాసన అది పైకి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అది అంగీకరింపబడింది అని మనకు ఎలా తెలుస్తుంది? అంగీకరింపబడింది అనేది ఎలా తెలుస్తుంది మనకి? అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 2-3 వచనాలను చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతను అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపము ప్రాయశ్చిత్తం జరగాలంటే పాపాన్ని శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ క్లియర్గా పాప శుద్ధీకరణ ఎవరు చేశారట? తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని అంటే తండ్రి యాక్సెప్ట్ చేశాడనా లేదా? తండ్రి యాక్సెప్ట్ చేసినట్టేనా? తండ్రి యాక్సెప్ట్ చేసి ఆయన కుడి పార్శ్వంలో కూర్చోండి మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకి కనబడుతుంది. ప్లస్ ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణ చేయటం అని అంటే ఇక్కడ మనం లేవియా కాండములో మనం ఇక్కడ అంగీకరింపబడినట్లు అని చదువుకున్నాం. ఇదే లేవియా కాండము 14వ అధ్యాయం 26వ వచనం కనుక గమనించినట్లయితే మనం 14వ అధ్యాయం 20వ వచనం కనుక గమనించినట్లయితే యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడను. సో పవిత్రత, పరిశుద్ధత అనేది రావాలి అని అంటే అక్కడ దహన బలి అర్పణము జరగాలి. ఇక్కడ దహన బలి అర్పణగా ప్రభువు మనకి అర్పించబడిన పశువుగా, గొర్రెపిల్లగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన దహన బలి అంటే పైకి ఎక్కిపోవుట, టు అసెండ్, అలాగే ఆయన పైకి ఎక్కిపోయాడు. పైకి ఎక్కి ఇంపైన సువాసనగా ఇంతకుముందు పశువులను అర్పించినప్పుడు ఎలాగ తండ్రి ఆ వాసన ఆగ్రహించేవాడు, ఇక్కడ తన కుమారుడు ప్రాణం పెట్టినప్పుడు దాని నుంచి వచ్చినది ఆయన ఆగ్రహించి దానిని అంగీకరించి మనం అంగీకరింపబడేటట్టు, మనం అందరినీ అంగీకరింపజేయనట్లు ఆయన తనకు తానే అర్పించాడు అని చెప్పేసి పాపముల విషయమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు నిరంతరం ఆయన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. సో ఈ దహన బలి రూపకంగా ఈ దేవుడు చెప్పిన పాత నిబంధన గ్రంథంలో ఉన్న దహన బలి అనేది దేనిని సూచిస్తుంది పిల్లరా? ప్రభువైన క్రీస్తును సూచిస్తూ ఉన్నది. ఇది రాబో క్రీస్తుకు ఛాయ అన్నమాట. ఆ దహన బలులు వాళ్ళని అర్పించమంటూ ఉంటే అందులో ఉండే ఛాయ, దాని ప్రకారమే బలి అర్పణ కూడా ఎలా జరిగిందో జాగ్రత్తగా గమనించండి. ఆయన రక్తం అంతా కన్జ్యూమ్ చేయబడిపోయింది. ఆయన శరీరం పశువు చర్మం ఎలా వస్తారంటే ఆయన అంగీ అలాగే వెప్పబడిపోయింది. అంగీ కొరకు ఎవరైతే సిలువ వేశారో వాళ్ళలో ఉచితంగా ఎవరికి చీటీ వస్తే వాళ్ళు తీసుకున్నారు. అలాగే ఆయన బలి అక్కడ అర్పింపబడాలి, ఇంపైన సువాసనగా దేవుడు అంగీకరించాలి అంటే నిజంగానే ప్రభువైన క్రీస్తు తన ప్రాణం పెట్టడం వలన మనమంతా అంగీకరింపబడ్డాం. దేవునికి మనమంతా అంగీకరింపబడి ఆయనకి ఇంపైన సువాసనగా మారి మనలను ప్రేమించి మనల్ని ఆయన క్షమించాడు. క్రీస్తు ద్వారా మనలను లేవనెత్తుతున్నాడు అని చెప్పేసి మనము చదువుకోవచ్చు. అయితే ఇర్మియా గ్రంథాన్ని కూడా
ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో గమనిద్దాం. షేబా నుండి వచ్చి సామ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. మీరు దహించడానికి పశువులు తీసుకొస్తారు కదా, గొర్రెలు తీసుకొస్తారు కదా, వీటన్నిటిని దహిస్తే అది నేను దాని నుంచి వచ్చే వాసన నేను ఆగ్రహించి నేను శాంతపడుతూ మిమ్మల్ని అంగీకరించేటట్లు ఉంటాను కదా అని అనుకుంటున్నారు, అని అర్పిస్తూ ఉన్నారు. ఇక నాకు అవి అవసరం లేదు, ఆ వాటిని నేను లక్ష్య పెట్టను అని చెప్పి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు ఎందుకు నాకు సంతోషము లేదు, దాన్ని బట్టి నేను సంతోషించలేదు. మీరంతా అనుకుంటున్నారేమో సంతోషిస్తున్నారని, మాట వింటే శ్రేష్టం కానీ ఈ యొక్క బలులు నాకు ఇష్టమైనవి కావు అని చెప్పేసి చెబుతున్నాడు. అయితే హెబ్రీ పత్రికలో ఒక మాట మనం 10వ అధ్యాయం 8వ వచనంలో చదువుకొని ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. చూడారా ఏమంటున్నాడు పౌలు గారు చక్కగా, బలియు అర్పణము నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలను అనుగురించి రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. బలులు, అర్పణలు, పూర్ణహోములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి దేవుని కోరిక కాదు, అవి నేను కోరలేదు అని చెప్పాను. నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చరుపున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దాన్ని స్థిరపరచడానికంటే ప్రభు అయిన క్రీస్తు పెట్టబోయే ప్రాణం దాన్ని స్థిరపరచడానికి ముందు వాటిని కొట్టివేస్తున్నాడు. ఇక బలులు లేవు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తుని చూడగానే చెప్పింది, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. మీరు నాళ్ళు ఎదుగుతున్నారు కదా, ఏ గొర్రె పిల్లను బలిస్తే అయితే పాపం పూర్తిగా పరిహారం అవుతుందో ఇదిగో ఇదే గొర్రె పిల్ల అని చెప్పి క్రీస్తుని చూస్తూ మాట్లాడుతున్నాడు. అది ఛాయగా ఉంది, అది నెరవేర్చడం మొదటి దానిని నేను కొట్టివేయుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఒక్కసారి ఇందాక నేను ఎన్ని సందర్భాలలో ఈ యొక్క దహన బలులు అర్పించాలని చెప్పాను, ఆల్మోస్ట్ మీకు 7 చెప్పాను నేను. ప్రతిరోజు ఉదయం సాయంకాలం, అలాగే సబ్బాత్ దినమున, ప్రతి నెల మొదటి దినమున, అలాగే పస్కా పండుగ దినమున, వారం పండుగల దినమున, ఇంకా న్యూ మూన్ డే రోజున, అలాగే ఇంకొకటి ట్రంపెట్స్, డే ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ దినమున, ఇన్ని దినముల రోజున ఇన్నిసార్లు బలులు. ఒక్కసారి కాదు, అది ప్రతి సంవత్సరము, ప్రతి ఏడాది రిపీటెడ్గా చేస్తూనే వస్తున్నారు. కానీ ప్రభు అయిన క్రీస్తు అర్పించిన బలి మాత్రం ఒక్కసారి, వన్స్ ఫర్ ఆల్ అని చెప్పి చూడండి. అందుకే ఏం రాయబడిందో, ఒక్కసారియే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది అన్నిసార్లు వాళ్ళు అర్పించినా కానీ పరిశుద్ధపరచబడాలా, వారి పాపమును పూర్తిగా కొట్టివేయబడాలా. కానీ ప్రభువు తన ప్రాణమును పెట్టి ఒక్కసారిగా పూర్తిగా మనలను దేవునికి అంగీకరింపబడినట్లుగా, ప్లస్ అసలు బలులు అర్పించడానికి ద మెయిన్ ఎయిమ్ behind this sacrifice is to renew the relationship between God and mankind. దేవునికి మానవాళికి మధ్య ఉన్న సంబంధాన్ని రెన్యూ చేసుకోవడానికి బలులు అర్పిస్తాడు. రెన్యూ అంటే ఏంటి? మరలా సంబంధాన్ని స్టార్ట్ చేసుకోవడం. ఒకసారి సంబంధం కోల్పోయాం ఆదాముతో, మరలా సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎన్నో బలులు, ఎన్నో అర్పణలు, ఎన్నిటి వల్ల కాదు అని తెలిసి దాని వెనక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోలేక అవి ఇస్తే దేవుడు సంతోషపడతాడేమో అనుకుంటున్నారు. కానీ తమ హృదయాన్ని మాత్రం దూరంగానే ఉంచుకుంటూ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి ఇవ్వడం మానేసి విలువైన వస్తువులను, సామాన్లను దేవుడికి ఇచ్చి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. గొప్ప పనులు చేస్తున్నాను, సంఘానికి నేను ఈరోజు ఇంత గొప్ప బహుమతి ఇచ్చాను, సంఘానికి నేను చాలా విలువైనవి ఇచ్చాను అని చెప్పుకోవడంలో గొప్పతనం ఏమి లేదు. ముందు నీ హృదయాన్ని ఇచ్చావా దేవునికి? విరిగి నలిగిన హృదయాన్ని ఇవ్వు,
తర్వాత నీకున్న విలువైనది ఏదైనా దేవునికి ఇవ్వాలంటే ఇవ్వు, కానీ ముందు నీ హృదయాన్ని ఇచ్చావా? అది ఇవ్వకుండా నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత విలువైన, ఇక్కడ మనకు చెప్పడానికి చెప్తున్నాడు కానీ విలువైనది అని చెప్పడానికి షేబా నుండి వచ్చిన సాంబ్రాణి. ఆ రోజుల్లో సాంబ్రాణి అనగానే చాలా వాల్యుబుల్ థింగ్ అది. అలాగే అలాగే మధురమైన చెరుకు. సో ఇవన్నీ కూడా వాల్యుబుల్. సో ఈ వాల్యుబుల్ థింగ్స్ని దేవుడికి ఇవ్వడం ద్వారా మనము దేవుడికి ఒక రకంగా మనం నీకు ఇష్టమైన చాలా విలువైన ఇచ్చాను దేవుడు అని చెప్పి మనం సమర్థించుకోవడం కాదు, కానీ ముందు నీ మనస్సును అర్పించాలి దేవుడు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని ఆరాధించేవాడిగా ఉండాలి. కానీ పార్ట్ లైఫ్, హాఫ్ ఆఫ్ ద పార్ట్, హాఫ్ హోల్ హార్టెడ్గా కాకుండా ఏదో చెయ్యాలి కదా. బలుడు ఇవన్నీ కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాదు, వాళ్ళ తండ్రులు చేస్తున్నారు కాబట్టి అలా పారంపర్యంగా చేస్తూ వస్తున్నారు. కానీ వాటి అర్థం ఏమిటో, వాటి ఛాయ ఏమిటో వాటికి తెలియకుండా ఉంటున్నది. అది రాబో వాటికి ఛాయగా ఉన్నది అని చెప్తూ సో ఏమంటున్నాడు ఆయన, ఒకసారి చూద్దాం. ఒక్కసారియే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే అది ఆయన పెట్టిన ప్రాణమును బట్టే. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నిటికీ తీసివేయని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండేము. చూసారా పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే, పాపములను ఆ బలులు తీసివేయలేవు అని తెలియక కంప్లీట్గా వాటిని చేస్తూ అవే చేస్తున్నారు, దినదినము చేస్తున్నారు. తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఎప్పటి వరకు ఆయన ఆసీనుడై ఉంటాడు? అక్కడ ఎప్పటి వరకు ఆసీనుడై ఉంటాడు? సదాకాలము అని చెప్పడము, సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించు. ఈ బలి సదాకాలం నిలుస్తుంది. ఆయన ఎప్పటిదాకా కుడి పార్శ్వం ఉంటాడంటే తన శత్రువులను తన పాదముల కిందకి వచ్చే వరకు. అంటే క్రీస్తు యొక్క శత్రువు ఎవరు? సాతాను పూర్తిగా జయించడం, సాతాన్ని పూర్తిగా బంధించి వేసేసి ఇక సాతాను పాలన అనేది లేకుండా చేసిన దినమున ఆయన దాకా ఆయన కుడి పార్శ్వమున ఉంటూ మన నిమిత్తము ఆయన తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ మనము అంగీకరింపబడినట్లు ఆయన ఒక్కసారే నిలిచే అర్పణ అర్పించాడు. సదాకాలం నిలిచే బలి అర్పణ అర్పించాడు. ఇంతకుముందు చెప్పింది యాజకుడు ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి నెల మొదటి దినము, ప్రతి పండుగ రోజు ఇవి అర్పిస్తూనే వస్తున్నాడు. వాటి వలన పాప పరిహారం జరగదు అని తెలిసినా కానీ ఇక్కడ ప్రభువు మాత్రం సదాకాలం నిలిచుండే ఒక బలి, అంటే ఎవర్ లాస్టింగ్ సాక్రిఫైస్. సో దానికి ఒక వ్యాలిడిటీ అంటూ ఏం లేదు. ఆయన ఇచ్చిన బలి సదాకాలం నిలిచుంటుంది. సో ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయన దగ్గరికి చేరి ఆయన రక్తంలో తమ జీవితాలను కడుక్కుంటారో వారందరూ కూడా తండ్రికి అంగీకరింపబడుతూ ఒక రెన్యూవల్ చేసుకున్నట్టు, వాళ్ళ యొక్క రిలేషన్ దేవుడితో రెన్యూ చేసుకున్నట్టు. రెన్యూవల్ కావాలి అని అంటే మనం క్రీస్తు దగ్గరికి రావాలి. వెన్ యూ వాంట్ టు రెన్యూ యువర్ లైఫ్, వెన్ యూ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్, యూ మస్ట్ కన్సల్ట్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును నువ్వు ఆశ్రయించవలసిన వారుగా ఉన్నావు. ఆశ్రయించినప్పుడు నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడు అని ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా, నా ద్వారా తప్ప, ఎక్సెప్ట్ మీ దెర్ ఇస్ నో అదర్ పర్సన్ హూ కెన్ టేక్ యూ టు ద ఫాదర్. ఫాదర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన వ్యక్తి ఎవరు లేరు. సో నువ్వు తప్పనిసరిగా నా దగ్గరికి రావాల్సినదే అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాసుదును. ఇది నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట? ఈ నిబంధన గురించి మీకు జ్ఞాపకం ఉందా? నిబంధనల గురించి చెప్తూ కొత్త నిబంధన గురించి చెప్పాను. గాడ్ ఈజ్ 7 నిబంధన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. నూతన నిబంధన వారికి ఇవ్వబోతూ ఉన్నాను. ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్ నేను ఇచ్చాను, వాళ్ళు దాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ క్రొత్త నిబంధన నేను ఇవ్వబోతూ ఉన్నాను.
అది వారికి హృదయాల మీద నేను చెరిగిపోకుండా రాయబోతున్నాను అని చెప్తున్నాను. వారి ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు దేవుడు. అంటే ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను నూతన నిబంధనలు ఇస్తాను, అప్పటి నుంచి నేను అసలు ఈ పాపాలను అసలు జ్ఞాపకం చేసుకొనను. సో ఎవ్రీబడి ఈజ్ ఎగ్జామ్టెడ్, ప్రతి వారు దేవుని చేత క్షమించబడిన వారే ఆయన ఆశ్రయించినప్పుడు అని చెప్తున్నాడు అన్నమాట. సో సో ఈ యొక్క దహన బలి అనేది రాబో క్రీస్తు యొక్క అర్పణకు ఛాయగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అయితే ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నమాట, అసలు ఈ బలులు నాకు అవసరం లేదు, అల్టిమేట్ బలి నా కుమారుడు చేయబోతున్నాను అని చెప్పి ఆయనకి తెలుసు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, మీరు అర్పించే బలుల వల్ల నాకేమీ సంతోషం లేదు, ఉపయోగము లేదు, మీరు వాటిని తీసుకోవడం వల్ల లేదు. అదే అంగీకరించబడే అర్పణగా దేవుడు క్రీస్తు ఎందుకు అయ్యాడు అంటే ఆయన ఆజ్ఞలను ఎక్కడా మీరలేదు, ఆజ్ఞలను మీరకుండా ఉన్నాడు కాబట్టి సదాకాలము ఉండే అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. అంతేకాని ఆయన ఎక్కడైనా తండ్రి మాటను జవదాటినట్టు కానీ ఆయన ఆజ్ఞలని గైకొనని చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. ఆజ్ఞలను గైకొంటూ ఆయన తండ్రి నీ చిత్తమే నెరవేరుడు కాక అన్నట్లు ఆయన తన శరీరాన్ని తన జీవితాన్ని అర్పించాడు. అయితే చూడండి, ఈ చివరి వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. కావున మీ బలులందు నాకు సంతోషం లేదు, కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమును నేను అడ్డురాళ్ళు వేయుదును, ఈ జనుల మార్గాన నేను అడ్డురాళ్ళు వేస్తాను అంటున్నాడు. ఏ మార్గమున? వీరు వెళ్ళే మార్గం ఉంది చూసారా, ఆ మార్గమే రాంగ్ పాత్ అని మనం చెప్పుకున్నాం. ఏ మార్గంలో వెళ్ళాలని దేవుడు సూచిస్తున్నాడు వీరికి? యూదా వారికి, బెన్యామీను వారికి ఏ మార్గంలో వెళ్ళాలని సూచిస్తున్నాడు అంటే పురాతన మార్గంలో విచారించి మేలుకరమైన మార్గం ఏదో, జ్ఞాన మార్గం ఏదో, మీకు ఏ మార్గం నెమ్మది కలుగజేస్తుందో దానిలో వెళ్ళండి అని చెప్తున్నాడు. కానీ వీరు వినన్నారు కాబట్టి ఇప్పుడు వీరు వెళ్ళే దారిలో ఏదైతే రైట్ పాత్లో వెళ్ళట్లేదు, వీళ్ళు వెళ్ళే రాంగ్ పాత్లో, మీరు వెళ్ళే దారిలో నేను రాళ్ళు వేయబోతున్నాను, అడ్డురాళ్ళు వేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే రాబోయే దేవుని ఉగ్రతను వారికి జ్ఞాపకం చేయబోతున్నాడు. మీ వెళ్ళే దారిలో ఎన్ని అడ్డంకులు మీకు తగులుతాయో చూడండి అని చెప్తూ ఆయన అడ్డురాళ్ళు వేస్తే ఏం జరుగుతుంది అంటున్నాడు. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కులుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. ఎందుకు తండ్రులు కుమారులను కోట్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? తండ్రులు కుమారులను ఎందుకు కోట్ చేస్తున్నాడు అంటే, తండ్రి తప్పు చేశాడు, కొడుకు మంచోడే కదా, కానీ కొడుకు క్షమింపబడాలి కదా. కొడుకు తప్పు చేస్తే తండ్రి మంచోడే, తండ్రి క్షమింపబడాలి కదా. నో, అక్కడ దేవుడు చేస్తున్న మాట, తండ్రి లేడు, కుమారుడు లేడు, అందరూ శిక్షించబడవలసిందే. అంటే రాబోయే పనిష్మెంట్, ద పనిష్మెంట్ ఈజ్ ఇన్విటబుల్, తప్పించలేము. దేవుని ఉగ్రత చివరికి వచ్చేసింది, చివరి దినాల్లో వచ్చేసారు వాళ్ళు అని చెప్పి ఇర్మియా గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలను నేను పంపించి మీ మార్గం కరెక్ట్ కాదు అని చెప్పినా మీరు మార్చుకోకుండా, మీరు పురాతన మార్గాల్ని విచారించకుండా దహన బలులు అర్పిస్తూ అవే గొప్పైనవి, అవే నాణ్యమైనవి, అవే పాపములను తీసివేస్తాయి అని చెప్పి మీరు ఫాలో అవుతున్నారు కదా. ఆ దహన బలులు ఇక మీద నాకు అక్కర్లేదు, అవి అసలు నాకు ఇష్టమైనవి కావు అని చెప్పి ఆయన చెప్పేస్తూ ఈయన ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడో సౌలు గారి కాలంలో సమూయేలు గారి నోటితో ఆయన చెప్పించాడు. మాట వింటే శ్రేష్టం కానీ బలుల్లో ఏముంది, బలులు అర్పించడంలో ఏమీ లేదని చెప్పాడు దేవుడు. కొవ్వు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. ముందు దేవుని మాటను అంగీకరించాలి, మనము ఆచరించాలి, అదే చాలా ఇంపార్టెంట్ దేవుడికి. అందుకే అంటున్నాడు, అడ్డురాళ్ళు వేస్తాను, ఆ రాళ్లతో తండ్రులేమి కుమారులేమి అందరూ కూలిపోతారు, ఎవరికీ ఎగ్జంప్షన్ లేదు, అందరూ వాటి దెబ్బ తగిలి శిక్షను అనుభవించవలసిందే అని చెప్తున్నాడు. సో మిగిలిన 22వ వచనం నుంచి 30 వచనాలను మనం కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ సెషన్లో. దాంతో యూదాకు ఇర్మియా గారు ఇచ్చే 2వ ప్రవచనం కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 2వ ప్రవచనంలోనే 7-8 సెషన్స్ అయిపోయాయి. ఎందుకంటే మాట్లాడుకోవాల్సి ఉన్నది కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. సో మిగిలిన భాగం మనం తర్వాత మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారా ఎవరైనా?
మీ చేంజ్ పాస్టర్, అలాగే కొద్దిగా కోల్డ్ ఫీవర్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినం మా జీవితంలో అనుగ్రహించారని బట్టి మీ కృతజ్ఞతలు, అలాగే మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకున్నట్టు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన బలులు అర్పించుట నాకు అసహ్యము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు ప్రభా. మరి ఎంతో విలువైన వాటిని తీసుకుని వచ్చి వాటిని నాయన వాటి ద్వారా దేవుడిని ప్రసన్న చేసుకోవాలనుకున్న వారి కోరికలన్నీ కూడా దేవుడు చాలా క్లియర్గా మాతో మాట్లాడి ఉన్నాడు ప్రభా. అది రాబో వాటికి ఛాయే కానీ తండ్రి నాయన వాటి ద్వారా పాప పరిహారం జరగదు అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే ప్రభు క్రీస్తు నాయన మా కొరకు వచ్చి ప్రాణము పెట్టి నాయన సదాకాలము నాయన ఉండులాగున బలిని ఒకసారి ఆయన అర్పించినట్లు మేము తెలుసుకున్నాం ప్రభా. యాజకుడైతే ప్రతిదినము ఏడాది రిపీటెడ్గా వాటిని చేస్తూ ఆయన వాటిలో పాప పరిహారం జరగదని చెప్పి తెలిసిన వారు అలా చేస్తూ ఉండగా ఆయన కానీ ప్రభు అయిన క్రీస్తు మాత్రం మా కొరకు ప్రాణం పెట్టి ఆయన మా పాపములను కడుగు వేసి తండ్రి వద్దకు నాయన మా సంబంధాన్ని మరలా తండ్రి వద్దకు చేర్చుకుని ఆయన మార్గాన్ని సరళం చేశాడని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు ఈ సమయం ఆయన మరి ముఖ్యంగా ఆయన కూడి వచ్చిన విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆయన ఆరాధించిన జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్వల్ప అస్వస్థతతో బాధపడుచు ఉండగా కోల్డ్ ఫీవర్తో బాధపడుతున్నారు. మీ కృప చూపుని ఆయన ఆ బిడ్డను దర్శించండి. ఆ బాధ మస్తకము మీ గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థపరిచిన ఆయన రేపు దినమున ఆయన ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయన మీకు సాక్షిగా నిలవబడటం మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ఆయన అంతఃశిష్టుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి రక్షణ నిమిత్తమైన మా ప్రార్థనలను మీరు ఆలకించి జవాబు అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. త్వరగా కార్యం జరిపించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే ప్రభా క్రైస్ట్ చర్చ్ కొరకు ఆయన మేమందరం ప్రార్థించున్నాము. మా ప్రార్థనలు మీరు విన్నారు, విని ఆలకించిన ఆయన మీ చిత్తం చొప్పున జవాబు అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. అయినా మాకు నివాసయోగ్యమైన కొండ కోట మీరే ఉన్నారు ప్రభా. అయితే అనుదినము మిమ్మల్ని స్తుతించుటకు నాయన తోటి సహోదరులతో సహవాసంలో కలిసినట్టు నాయన వారికి ఒక స్థలము కావాల్సి ఉండగా ప్రభా. మరి వారిని దీవించి వారికి కావలసిన స్థలమును నాయన దయచేయండి. మీ చిత్తమైతే ఆ స్థలము, లేకపోతే నాయన వేరే స్థలము దయచేసి అచ్చట నాయన నిరంతరంగా నీ నామస్తుతులు ఆయన వారు చేయగలుగులాగా వారి కృప చూపమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. మరి నాయన ఈ దినము రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంత్య దినంలో ఉండగా ప్రభా మరి చిన్న చిన్న కారణములు చెప్పులు కూడా ప్రభావ నీ వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ అలక్ష్యం చేస్తూ మరి రాలేకపోతున్నారు తండ్రి. ఆయన మేమైతే నిమిత్త మాత్రులము ప్రభా, మీరు సర్వం ఎరిగినారు ప్రభా. ఆయన మరి వారికి రాకపోవడం కారణాలు ఏమో మీరు ఎరిగినారు తండ్రి. మరి వారు చేయబట్టి నడిపించండి. కావలసిన జ్ఞానమును వారి నేత్రములను తెరవమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఇంకా అనేక మంది కూడి వచ్చుటకు నాయన మీ కృపా సహాయమును మా నాయన మా ఉంచమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. విమాని ప్రేరణ గ్రూప్లో ఉన్న విశ్వాసులందరినీ కూడా ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన వారి కోరికలను విజ్ఞాపనం చిత్తానుసారం తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్యం ప్రకటిస్తున్నాం, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మాలో ఏ జ్ఞానం లేకపోయినప్పటికీ మమ్మల్ని నిలవబెట్టుకొని మీరు ఇచ్చిన జ్ఞానం చెప్పిన బోధించడం ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఇంకా అనేక అవకాశాలు, అనేక సంఘాలు ఆయన మేము బోధించలాగా మీకు కృప చూపండి తండ్రి. ఇంకనూ మాకు కావాల్సిన జ్ఞానం అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. మరి ఒకసారి ఆయన రుణాశిష్యుని జ్ఞాపకం చేసుకోండి. తన కలిగిన స్వస్థతను ఆయన దూరపరచండి, ముట్టి స్వస్థపరచండి. ఆయన రేపటి దినం ఆరోగ్యంగా ఉండలాగా మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వలోకమునకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. 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 థాంక్యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వందనాలు పాస్టర్. వందనాలు అనిత సిస్టర్. రేపటి దినము స్త్రీల ప్రత్యేక కూడిక సిస్టర్ రేపు చెప్పగలరా? మరి అరుణా సిస్టర్ మీదే ఉంటుంది కదా? అవును సిస్టర్, అవును బ్రదర్, సిస్టర్ చెప్పారు. నాకు బాగుంటే చెప్తాను, ప్రిపేర్ అయితే అయ్యాను. ఓకే సిస్టర్, ప్రిపేర్ అవ్వండి, ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడండి. ఓకే పాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రేపు
బహుగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నట్టు మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్.